ముందుగా thumbnail చూసొచ్చి ఈ వీడియో మొత్తం చూడకుండా డిస్లైక్లు కొట్టి డిస్క్రిప్షన్ కామెంట్లు పెట్టిన గొర్రె బ్యాచ్ వాళ్ళందరికీ. ఎందుకంటే లాస్ట్ వీడియో నేను నాన్ వేసిన లైక్ బూతులు మాట్లాడుతున్నాడు, మంచిది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి వీడియో చేస్తే దాని కింద నాకు బయస్ అన్యాదు ఎన్ని డబ్బులు ఇచ్చాడని చెప్పేసి కింద కామెంట్ పెట్టాడు. తప్పు అని ఒపీనియన్ చెప్తే ఇంకోటి సపోర్ట్ చేస్తున్నట్టే. వరకు తీసుకురావడం మంచిది కాదు, అందుకే ముందుగానే చెప్తున్నాను. నువ్వు మాట్లాడితే కర్మ అంటావు కదా, ఈసారి అదే కర్మ నీకు కొడుతుంది కన్ఫర్మ్. అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను కేసు పెట్టిన తర్వాత ఆ ఛానల్ నేమ్ కూడా ఉంటది. వేరే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రావద్దంటే అలా బూతులు తిట్టేటప్పుడు మీరు ఎంకరేజ్ చేయకండి. అంటే ఇంకెవరి గురించి మాట్లాడకూడదు. సో మీలాంటి లైక్ హాఫ్ నాలెడ్జ్ నిబ్బాగాల్లో లైక్ పెద్దవాళ్ళు ఏమి కూడా సగం బుర్ర ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో ఇక్కడతో ఆపేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ వీడియో మీకు మొత్తం చూస్తున్న ఎలాగో అర్థమవుతుంది, ఎలాగో చూడరు కూడా. అండ్ ఈ టాపిక్ మీద చేయడానికి నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అడిగారు, కానీ లైక్ అందరూ చేస్తున్నారు, ట్రెండింగ్లో ఉంది, టాపిక్ మీద చేసేద్దాం అని చెప్పేసి అనిపించలేదు. ఎందుకంటే మనం మాట్లాడేది ఒక పర్ఫెక్ట్ పాయింట్ ఉంటే మాట్లాడాలనిపించింది, అందుకే నేను చేయలేదు. కాకపోతే ఇది లైక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక 2 వర్గాలుగా విడిపోయి తిట్టుకొని కొట్టుకునే అంత స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. సో ఎక్కడికో లైక్ సైడ్ ట్రాక్ అయిపోతుందేమో అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మాట్లాడదాం అని చెప్పేసి నేను వచ్చాను. సో అందులో ఈరోజు ఒక 7 పాయింట్స్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆ 7 పాయింట్స్ ఏంటంటే: 1 బెట్టింగ్ యాప్స్, 2 ఇన్ఫ్లుయెన్సర్స్, 3 బయస్ అండ్ యాదవ్, 4 నాన్ వేషన్ అండ్ గొర్రె ఫ్యాన్స్, 5 ఈ కాంట్రవర్సీ లైక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాంట్రవర్సీ, 6 సొల్యూషన్, 7 రోస్టింగ్ కమ్యూనిటీ. సో ఈ 7 టాపిక్స్ మీద వీడియో అయితే చేయబోతున్నాను. అండ్ ఇది స్క్రిప్ట్ ఏం రాయలేదు ఈ టాపిక్ మీద, అంటే ఈ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కానీ దీని మీద స్క్రిప్ట్ ఏం రాయలేదు. సో వీడియో లెంతీగా రావచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ కావాలంటే కంప్లీట్గా చూడండి. అండ్ సగం బుర్ర ఉంటుంది కదా, వాళ్ళ ఎలాగో మధ్యలో చూసి ఇక్కడతో కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు. సో వాళ్ళ గురించి కాదు. సో ఈ పాయింట్ మొత్తం తెలియాలి అంటే కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు వీడియో. వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. నాకు ఫస్ట్ పాయింట్, బెట్టింగ్ యాప్స్. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇండియాలో ఇల్లీగల్, అంటే మన సుప్రీంకోర్టు అనేది పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ దీన్ని ఎవరైతే ఉంటారో ఫౌండర్ ఉంటారు కదా, వాళ్ళు చిన్న లాజిక్ లూప్ హోల్ వాడుకొని ఇండియాలోకి వచ్చారు. అంటే ఈ చట్టంలోని ఎటువంటి శాసనాలైనా సరే నైపుణ్యం ఆధారంగా ఆడే ఆటలకు మాత్రం వర్తించదు అని ఇక్కడ ఉంది. లైక్ ఏంటంటే ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కింద వస్తుంది అని చెప్పేసి, అంటే గేమ్ ఆఫ్ లక్ కాదు, గేమ్ ఆఫ్ స్కిల్ కింద వస్తుంది అని చెప్పి సో ఇండియాలోకి అయితే ఎంటర్ అయ్యారు. సో మన ఇండియాకు కూడా లైక్ ట్యాక్స్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి దీన్ని ఇండియా యాక్సెప్ట్ చేసింది అనమాట. అండ్ ఇది సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసినప్పటికీ ఇండివిజువల్గా ప్రతి స్టేట్ గవర్నమెంట్ దీన్ని యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఈ స్టేట్లో ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ యాప్స్ అనేది కంప్లీట్గా లైక్ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేశాయి. బయట ఎక్కడో మీరు మీ ఇంట్లో లేదా చెట్టు కింద ఆడుకునే పేకాటనే జోదం కాదు బాబు. ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆడినా కూడా ఆ ఆట గ్యాంబ్లింగ్ కిందే వస్తుంది. అవి ఆడినా నిర్వహించిన నేరమే, వాటికి శిక్షలు ఉన్నాయని క్లియర్గా ఈ అమెండ్మెంట్స్, ఈ రాష్ట్ర గేమింగ్ యాక్ట్స్లో స్పష్టంగా చెప్పబడింది. ఎంత బ్యాన్ చేసినా ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరిష్టం వాళ్ళు కాబట్టి ఎవరు ఎంత బ్యాన్ చేసినా ఇది పని అవ్వదు కదా. ఇంకోటి అత్యాస అండ్ షార్ట్ కట్స్. అంటే షార్ట్ కట్లో మనం కోటీశ్వరుడు అయిపోదాం, షార్ట్ కట్లో లక్షాధికారి అయిపోదాం. అంటే షార్ట్ కట్లో నువ్వు అయిపోతే కష్టపడి ఉద్యోగాలు ఇవన్నీ చేస్తాను అంటే మేము అందరూ ఎందుకు లైక్ అందరూ అదే ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం కదా. కష్టపడకపోతే ఇది అంటే కష్టం లేకుండా వచ్చింది ఏది ఉండదు, ఎప్పటికైనా పోతుంది కన్ఫామ్గా. ఈసారి 20 పెట్టారు. 20 పెట్టినా మేడం. అప్పుడు 20కి 25 వచ్చినాయి మేడం. ఇంకా ఎక్కువ వాడాలనిపించింది మేడం. ఒకటేసారి 25 పెట్టినా మేడం. మనం ఇప్పుడు 500 పోయిందంటే ఈగోకి వెళ్ళిపోయి ఇంకో 500 పెడితే మన 500 మనకి వచ్చేస్తాయి కదా అని చెప్పేసి వైపోగొట్టుకొని ఆ 1000 2000 అలా స్టెప్ బై స్టెప్ అంటే మన ఈగోకి వెళ్ళిపోతారు చాలా మంది. అంటే వచ్చేస్తే అని ఈగో అత్యాస. మనిషికి లైక్ విచక్షణ అయితే కోల్పోతుంటారు ఇలాంటి వాడుతున్నప్పుడు. అత్యాస వచ్చేయాలి, లేదంటే భయంలోనో, ఇంకా అంటే మన డబ్బులు పోయాయి అని చెప్పేసి భయంలోనో అత్యాసలోనో మనిషి ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అనేది ఆలోచించకుండా అయిపోద్ది. 1,16,000 ఒక్క రోజులో ఎట్లా ఖర్చు పెట్టగలిగారు? ఇంకా అది ఆడుతుంటే అట్లా ఉంటుంది మేడం. ఇంతకంటే ఎక్కువ కూడా పెట్టారా? పెట్టాను మేడం. ఇంతకంటే ఎక్కువ 150 దాకా పెట్టినా మేడం. ఒక రోజులో 1,50,000 కూడా పెట్టారు. పెట్టినా మేడం.
ఎట్లా పెట్టగలిగారు? మీ దగ్గర అట్లా ఎట్లా వచ్చింది? అంటే ఇంకా అప్పు తీసుకున్నాం మేడం. సో అలాంటి స్టేజ్లోనే చాలా మంది వెళ్ళిపోయారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డేంజరస్ యాప్స్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కానీ లేదంటే లోన్ యాప్స్ అని. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో అయితే కాదు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇది నేను చేస్తున్న ఫస్ట్ వీడియో అయితే కాదు. ఆల్రెడీ ఇంతకుముందు నేను లైక్ ఫేక్ గివ్అవేస్, ఈ ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీలో యూట్యూబ్ కమ్యూనిటీలో గివ్అవేస్, ఫేక్ గివ్అవేస్ లైక్ విక్రమాదిత్య, మహిదర్ వైబ్స్, అప్పట్లో వైఎస్ అన్ని యాదవ్ అండ్ హర్ష సాయి, ఇలా ప్రాంక్ బాయ్ తెలుగు, వీళ్ళందరి మీద నేను వీడియో చేశాను. అండ్ ఫేక్ యాడ్స్ దాని మీద కూడా వీడియో చేశాను. కానీ ఇవి అంత ఇంట్రెస్ట్గా ఏం లేదు నాకు, అంటే ఎవరు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎడ్యుకేషన్ ఎవరికి తెలుస్తుంది? నేను ఎప్పుడు 2 years బ్యాక్ నేను దగ్గర చేశాను. కాకపోతే జనాలకి అనవసరం అనమాట ఇదంతా. అంటే మన వరకు వస్తే కానీ ఎవడు పట్టించుకోడు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవడిగా మనకి ఎంతసేపు ఆ ఫ్రిడ్జ్లోనే ఏముంది, ఆడి బీరువాలో ఏముంది, ఆడి బాత్రూంలో ఏముంది, ఆ వీడియోలో చూస్తాం. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ లైక్ నాలెడ్జ్ అంటే నేననే కదా, చాలామంది ఎడ్యుకేట్ చేశారు అప్పట్లో. బినోమో యాప్ అని చెప్పేసి చాలామంది ఎడ్యుకేట్ చేశారు. కాకపోతే ఆ వీడియోస్ పెద్దగా ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతవరకు ఉంటే అంత మంచిది. ఇది ప్రతి ఇండివిజువల్ వాళ్ళకి తెలుసుకొని వాళ్ళంటది వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ మనం గుర్రాన్ని అయితే నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ అది దాన్ని బలవంతంగా తాగనివ్వలేం కదా. సో ఇది ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా తెలుసుకోవాలి. అండ్ కొంతమంది చిన్నపిల్లలకి ఎవరైతే తెలియదో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఒకసారి ఒక కన్నేస్తూ వాడి ఫోన్లో ఏం చేస్తున్నాడు ప్రతిదీ వాళ్ళు పేరెంట్స్ అనేది గమనిస్తూ ఉండాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, నెక్స్ట్ పాయింట్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో రీసెంట్గా పెద్ద మనిషి అంటే ఫ్యాక్ట్స్ చెప్తారు, ఆయన చెప్పారు అంటే నాకు ఒక స్టూడియో ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది. సో వాళ్ళందరికీ నాకు సర్వే చేయడానికి దేనికైనా నాకు ఖర్చులు ఉంటాయి. సో నాకు యూట్యూబ్లో వస్తున్న ఇన్కమ్ కన్నా నాకు ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి, అందుకు నేను ప్రమోట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో కూడా డిలీట్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు ఒకసారి ఆకలేస్తుంది, దొంగతనం చేసుకుంటాను, ఒకసారికి ఏమనొద్దు, ఆకలేస్తుంది అందుకే చేసుకుంటున్నాను, తర్వాత నేను మళ్ళీ నా అంతటి నేను కొనుక్కొని తింటాను అని చెప్తే అంత ఎటగారంగా ఉంటుంది. ఇలా ఇది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫన్ పటాక ఉంది, వాళ్ళు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు. కానీ వాళ్ళు ఫేమస్ అవ్వక ముందు చాలా లేట్గా అయ్యారు. సో లేట్గా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ రాకపోయినా వాళ్ళు ఏం బెట్టింగ్ యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. అండ్ వాళ్ళకి కూడా ఒక టీం ఉంది. సో ఇప్పుడు మీరు అంటారు మేమంతా సర్వే చేయాలి, టీం అంతా ఉంటుంది. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఎంత సర్వే చేసి అలాంటి ప్రాంక్స్ చేస్తే జనాలకి ఇంట్రెస్ట్ వస్తుందని వాళ్ళంతా కష్టపడతారు. కాకపోతే వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏదో చెయ్యాలి, సాధించాలి అని చెప్పేసి డబ్బులు ఎక్కువ ఆశపడకుండా జనాలకి మంచి చేయాలి, ఒక ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి జనం గురించి ఆలోచించి వాళ్ళు ఏం చేయకుండా ఉన్నారు. ఇప్పుడు మనం మాత్రం లేదు, ఇప్పుడు నా టీంకి నేను ఇచ్చుకోవాలి, అది స్వార్థం అనమాట. అంటే మంచి చేస్తూ మళ్ళీ స్వార్థంగా ఆలోచించుకుంటారు. ఇప్పుడు చాలామంది పైకి మంచిగా వీడియోస్ అవి పెడతారు, వెనక మాత్రం చేయాల్సిన పనులన్నీ చేస్తారనమాట. ఇది లైక్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారు, లైక్ ప్రతి ఒక్కరు అన్ని కమ్యూనిటీస్ ప్రమోట్ చేశాయి. ఇది ఓన్లీ ట్రావెలింగ్ అనే కాదు, లైక్ రోస్టింగ్, ట్రావెలింగ్, కుకింగ్, వ్లాగ్, ప్రతి ఒక్కడు అంటే ప్రతి కమ్యూనిటీ. ఇప్పుడు ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, క్రికెటర్స్ ప్రమోట్ చేస్తున్నారు. దాని తర్వాత మన మూవీస్లోనే వస్తుంది. ఇంకా ఇందులో ఎక్కడ చూసినా మనకి ఐ యాప్సే కనిపిస్తుంది. అంటే ఇది మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు, అది తప్పు అంటే కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళు ప్రమోట్ చేయడం 50% తప్పు అయితే మిగతా 50% మనం ఆడడం తప్పు అనమాట. ఇది లైక్ ఇండియన్ లా ప్రకారం ప్రమోట్ చేసిన వాడిది తప్పే, ఆడినోడిది తప్పే. ఎందుకంటే ఇప్పుడు నీకు తెలుసు డబ్బులు పెడితే పోతాయని తెలుసు, అది ఫేక్ అని తెలుసు, అన్నీ తెలుసు, అయినా నువ్వు వాడుతున్నావు అంటే మనకు దొరదనమాట. అంటే అత్యాస, ఎక్కడో దగ్గర మంది వస్తాయని. ఒకరు పోయానుకో సరదాగా మళ్ళీ ఈగోకి వెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ మన ఈగో మళ్ళీ ఎందుకో పనికిరాని ఈగో అనమాట, సంకనాగిపోవడానికి. ఎందుకంటే రాజ్యాలు మన చెప్తుంది రాజ్యాలు కోల్పోయి లైక్ రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈగోకి వెళ్ళకూడదు. అవన్నీ మనకి లైఫ్ లెసన్స్ అనమాట. అవన్నీ మనం జస్ట్ కథల్లాగా చూస్తాం అంతే. లైఫ్ లెసన్స్ ఎవరు తెలుసుకోరు. మన చరిత్ర ఎన్నో చెప్తుంది, మన పురాణాలు లైక్ మన ఇతిహాసాల నుంచి బోల్డ్ లెసన్స్ అయితే మనం నేర్చుకోవచ్చు, లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకోవచ్చు. కానీ అదంతా మనకి అనవసరం, జస్ట్ అదొక స్టోరీ కింద చూస్తారు అంతే. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా లైక్ మాకు గతి లేక మేము చేస్తున్నాం అవన్నీ లైక్ అన్ని మాట్లాడొద్దు. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని చాలా మంది వీడియో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాన్ వెజ్ గురించి చెప్పాలంటే, నాన్ వెజ్ ఎప్పుడు పెట్టిన 2-3 yearsకి క్లిక్ అయ్యాడు. అంతకుముందు తనకి వచ్చిన డబ్బులు కూడా కొంచెమే. అండ్ ఆ టైంలో తను లైక్ ఏది ప్రమోషన్ చేయకుండా రోడ్డు మీద లైక్ అడుక్కునేవాడు. అంటే కార్లకి అయ్యి అడ్డం అద్దాలు అవి తుడుచుకొని వచ్చిన డబ్బులతోని లైక్ చేశాడు.
ఎంత ఇప్పుడు ఎథిక్స్ ఉంటే, ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నా మన ఎథిక్స్కి వాల్యూస్కి మనం నించొని ఉండాలి. సో అదే ధర్మం అనమాట. ఇప్పుడు ఇప్పుడు బాహుబలి సినిమా చూసుంటారు, ప్రభాస్ ఇప్పుడు అమ్మను కూడా ఎదిరించాడంటే ఎందుకు? లైక్ లైక్ అనుష్కకి ఇచ్చిన మాటకే ధర్మం, శక్తిలో ధర్మం అంటాడు. ఎందుకంటే ఇచ్చిన మాట ఎప్పుడు తప్పకూడదు అంటారు. అలాగే మనం ఒక మాట చెప్తున్నాం అంటే మన సబ్స్క్రైబర్స్ మనకెందుకు, మనల్ని నమ్మి మనల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఆఫీస్ వర్క్లోనో ఏదో అంత వర్క్ ప్రెషర్లోనో ఎండ్ ఆఫ్ ది డే ఏదో కొంచెం టైంపాస్కి మన వీడియోస్ చూస్తారు. అంటే లైక్ నా వీడియోస్ అని చెప్పట్లా, ట్రావెలింగ్ వీడియోస్ అని చెప్పట్లా, యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తారు. సో ప్రతి ఒక్కడికి ఎవరికాడు ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఉంటాడు. అంటే ఒకడికి ట్రావెలింగ్లో ఫేవరెట్, ఒకడు డ్యాన్స్ వీడియోస్లో, ఒకడు వెబ్ సిరీస్లో, ఒక్కొక్కడికి అలా డిఫరెంట్ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉంటారు. అండ్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ మ్యాక్సిమం లైక్ ఉన్న యూట్యూబ్ కమ్యూనిటీలో 90% ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ యాప్స్ ప్రమోట్ అయితే చేశారు. అది కూడా కొంతమంది అయితే లైవ్లో, అంటే యాక్టర్స్ కదా, కొంతమంది యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ లైవ్లో ఆడిదంతా వచ్చినట్టు. అండ్ వాళ్ళు చూసిన ఫ్యాన్స్ అందరూ, ఇంకా నబ్బా ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ ఏమండి మా అన్న ఆడుతున్నాడు, మా అక్కే ఆడుతుంది, నేను ఆడేస్తా, నాకు డబ్బులు వస్తే నేను సంపాదించుకుంటా. ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమవుదు, మీకు గతి లేక మీకు అవి అమ్ముకుంటున్నారు, యాప్స్ అమ్ముకుంటున్నారు, గతి లేక అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. మీకు డబ్బులు నిజంగా వస్తాయని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కడుపు మీద కొడుతూ, అంటే వాళ్ళని మోసం చేసి వాళ్ళ బతుకుల మీద కొడుతూ మనం సంపాదించిన ఒక్క రూపాయి కూడా అది మనకి లైక్ మంచిగా వస్తున్న రూపాయి అది నిలకడగా ఉండదు. నా దృష్టిలో అది ఉండదు. అది కరెక్ట్ అయిన వే కూడా కాదనిపిస్తుంది. అండ్ ఇది మనం ఏదైనా గట్టిగా చెప్పినా ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం ఏది చెప్పకూడదు. అంటే ఎవరిని బలవంతంగా తప్పు అని చెప్పేసి జస్ట్ చెప్పడం వరకే, బలవంతంగా ఎవరిని మార్పించడం కదా. సో ఇదనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. గతి లేక మేము చేస్తున్నాం, తప్పట్లేదు అంటే మనం ఆపితేనే అది కూడా అవుతుంది. మనం ఎవ్వరు ముట్టుకోకపోతే ఆడు ప్రమోషన్స్ ఎక్కడికి ఇంక యూట్యూబ్లోకి రావడం మానేసి ఏం చేస్తాడు చూద్దాం. ఒకసారి ఒక రాయేసి చూడాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ లైక్ ట్రై చేయండి. లైక్ వేరే సోర్సెస్ ఏవైనా, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు కదా, చాలా లైక్ ఇందులో డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి లైక్ మనకి అవతలాడు ఏం పోయినా పర్లేదు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి రావడం అయితే లైక్ కరెక్ట్ కాదనిపిస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ బిఎస్వై, అంటే వైఎస్ అని యాదవ్. బిఎస్వై నాకు డబ్బులు ఇచ్చాడంట, అందుకే నేను నామినేషన్ మీద ఆ వీడియో చేశాను పాతది. చెప్పాలంటే బిఎస్వైది నేను ఇప్పుడు వచ్చి ఒక్క వీడియో కూడా చూడలేదు. నేను నామినేషన్ వీడియోస్ చూడండి, నేను ఎన్ని చూసాను అంటే ప్రతి వీడియో ఫాలో అవుతున్నాను. నామినేషన్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఒకసారి బిఎస్వై వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను లేదు చూడండి. అంటే కింద రెడ్ లైన్ వస్తుంది కదా మార్కర్, చూడండి. రీసెంట్గా పెడుతున్న ఈ లైక్ ఇద్దరు వెర్షన్స్ చూడాలి, నాన్ వెర్షన్ తిన వెర్షన్ ఇద్దరిది చూడాలి కాబట్టి ఈ రీసెంట్గా వెర్షన్స్ చూశాను. సో ఇది చూసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ వరకు చెప్పాలంటే బిఎస్వైది అయితే తప్పు, 100% తప్పు. గివ్ అవేస్ ఇవ్వడమో లేకపోతే డబ్బులు 500 1000 రూపీస్ ఇవ్వడమో, ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి కొన్ని స్క్రీన్ రికార్డింగ్స్ కూడా నాకు మిత్రులు పెట్టారు. అవి తప్పు. చట్టరీత్యా దే కమ్స్ అండర్ అనెథికల్ లూరింగ్ అండ్ ఇల్లీగల్ ప్రొవోకింగ్ టువర్డ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. తప్పు అని చెప్తున్నా తను ఇప్పటికీ నాకు ఏదైనా ఆఫర్ వస్తే కానీ నేను దీన్ని వదలను, ఇంకా ఇదే చేస్తానని చెప్పేసి అంటున్నాడు. సో అలాంటి వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేం. ఐదర్ వాళ్ళ ఆడియన్స్ లైక్ పబ్లిక్ యాక్షన్ తీసుకోవాలి, లేదంటే చట్టం యాక్షన్ తీసుకోవాలి. సో వాళ్ళని వాళ్ళే చూసుకోవాలి. అందుకు ఆ టాపిక్ గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే బిఎస్వై చేస్తుంది అయితే 100% తప్పు. బెట్టింగ్ యాప్స్లో అయితే నేను బిఎస్వైకి అస్సలు సపోర్ట్ చేయట్లే. అండ్ ఆ టెలిగ్రామ్ అదంతా పక్కా ఫ్రాడ్. బిఎస్వై వీడియోస్ చూడకపోవడం కారణం ఏంటంటే ఇంతకుముందు తన మీద లైక్ గివ్ అవే స్కామ్స్ చేశాను కాబట్టి తన మీద నాకు అభిప్రాయం లైక్ ఒపీనియన్ అయితే లైక్ ఆల్రెడీ ఆ అభిప్రాయం ఉంది. తను లోకల్ ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు కాబట్టి ఆ వీడియోస్ నేను అంతగా ఇంట్రెస్ట్గా లైక్ ఎప్పుడు చూడలేదు, ఇంట్రెస్ట్ కూడా రాలేదు, ఆలోచించలేదు కూడా. కానీ ఈ రీసెంట్గా ఇప్పుడు అవుతున్న లైక్ కాంట్రవర్సీలో తన వీడియోస్ చూస్తే నాన్ వెజ్లో చెప్తున్న పాయింట్స్ వింటున్నాను, చూశాను, లైక్ బిఎస్వై చెప్తున్న పాయింట్స్ చూశాను, అండ్ వీళ్ళ ఇంటర్వ్యూస్ లైక్ లైవ్లోకి వెళ్ళిన మాటలు, బిఎస్వై ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను. 96% నా వీడియోస్ చూసేది 18+ ఉన్న వాళ్ళే. కానీ జనాలకు ఎట్లా పోర్ట్రేట్ చేసిండు. సో ఇప్పుడు ఇది ప్రూఫ్ చూపించి మాట్లాడుతున్నా. ఆయన లాగా నేను నోటి మాట చెప్పట్లేదు. ఆయన నా ఛానల్ అనలిటిక్స్ చూసిండు, ఆయనకు తెలియడానికి మొత్తం చిన్న పిల్లలు ఉన్నారని. సో నేను ఇదంతా చూసిన తర్వాత బిఎస్వై క్యారెక్టర్కి అయితే నాకు నచ్చింది కొంచెం, అంటే కంపేర్ టు నాన్ వెజ్నా. అది కూడా నేను తర్వాత చెప్తాను. మీరు ఇప్పటికే డిస్లైక్ కొట్టేస్తారు, కామెంట్లు పెట్టేస్తారు, కానీ పెట్టండి, నాకు సంబంధం నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఎందుకంటే క్యారెక్టర్ బిఎస్వై నాకు ఎందుకు నచ్చిందంటే
ఇప్పుడు ఎంత పెద్ద కాంట్రవర్సీ ఇద్దరి మధ్య పర్సనల్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చింది అనుకోవచ్చు, కానీ బిఎస్వై ఎక్కడ తన లైక్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, టెలిగ్రామ్లో ఇలా స్కామ్ చేస్తున్నాడు అనే ఒక పాయింట్ పక్కన పెడితే బిఎస్వై అనేది తన కొంచెం తన వాల్యూస్కి తను నిలబడే ఉన్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ పేరెంట్స్ని తీసుకురావడం, అంటే బూతులు అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్లో మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం, బూతులను కన్సిడర్ చేయొద్దు, వాళ్ళు బిఎస్వై తిట్టాడు కదా అంటే అవన్నీ కన్సిడర్ చేయొచ్చు, చిన్న చిన్న బూతులు కన్సిడర్ చేయొద్దు. నేను ఇంకా చాలా పెద్ద మ్యాటర్ గురించి నెక్స్ట్ నాన్వేషన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను, తెలుస్తుంది మీకు ఎందుకు బిఎస్వై అంటే నాకు అంటే ఈ విషయంలో బిఎస్వైని ఎందుకు సపోర్ట్ చేస్తానని మీకు అప్పుడు తెలుస్తుంది. సో బిఎస్వై కొంచెం స్టాండర్డ్గా న్యూట్రల్గా బాగానే మాట్లాడుతున్నాడు, ఓవర్ హైప్ అవ్వకుండా. లైక్ నేను చెప్పిందే కరెక్ట్, నేనే దేవుణ్ణి, నువ్వు నా మాటే వినాలి అని చెప్పేసి బిఎస్వై ఎక్కడ చెప్పుకుంటున్నట్టు అనిపించలేదు. ఒక్కళ్ళని చూపి నా ఛానల్ డిలీట్ చేస్తా. జనాలకి ఏంటంటే తెలియదని చెప్పేసి ఇక ఈయన ఏది చెప్తే అదే కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన ఏది అడిగినా దాని మీద కొన్ని ఎలిగేషన్స్ వేసిండు, బెట్టింగ్ యాప్ ఎందుకు చేస్తావు, సమ్ ఇది అది అన్ని చేసిండు. నేను అన్నిటికీ ఆన్సర్ చేయలేదు బ్రో, ఓన్లీ బెట్టింగ్ యాప్ అంటున్నాడు, తల్లి గురించి, చెర్రీ గురించి, తమ్ముడి గురించి ఇట్లనే బ్రో ఇంకా చాలా వేసిండు. నాకు గుర్తులేదు అన్ని, ప్రతి ఒక్కటి నా వీడియోలో ఆయన అడిగిన దానికి ప్రతి ఒక్క దానికి ఆన్సర్ చెప్పిన. బట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన, నువ్వు అడిగినప్పుడు నేను ఆన్సర్స్ చెప్తున్నా, నీకు రెస్పెక్ట్ ఇచ్చో లేదంటే నీ సబ్స్క్రైబర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చో నేను చెప్తున్నా. మరి నేను అడిగినప్పుడు చెప్పాలి కదా, నేను అడిగినప్పుడు చెప్పకుండా ఉంటే చెప్తారు కదా బ్రో. ఇప్పుడు ఎంత కాంట్రవర్సీ, ఎన్ని ఎలిగేషన్స్ వస్తున్నా తను బయటకు వచ్చి కూర్చొని తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పుకుంటున్నాడు, కూర్చొని అడిగిన ప్రతి క్వశ్చన్కి కూర్చొని సమాధానం అయితే ఇస్తున్నాడు. ఆ విషయంలో చెప్పాలంటే నాకు బిఎస్వై అయితే నాకు నచ్చింది. అండ్ ఇంకోటి కింగ్ చంద్రాస్కి స్ట్రైక్స్ నేనే తీయించాను అంటున్నాడు. కాకపోతే కింగ్ చంద్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అది తీయలేదు, యూట్యూబే తీసిందని చెప్పేసి అన్నారు. అది బిఎస్వై దాని గురించి క్లారిటీ ఇవ్వట్లే. సో ఆ పాయింట్ గురించి నేను ఏం మాట్లాడను. ఫేక్ స్ట్రైక్స్ అయితే వేసాడు, ఓకే. ఈ విషయంలో నేను న్యూట్రల్గా ఉంటున్నాను. ఇంకోటి తన ట్రావెలింగ్ గురించి చెప్పాలంటే తన డ్రీమ్ అంటే లైక్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, నాకు ఒక డ్రీమ్ ఉంది. సో తన డ్రీమ్ అయితే నాకు నచ్చింది, లైక్ ఉన్న కంట్రీస్లోని టఫెస్ట్ రోడ్స్లో లైక్ రైడ్ చేయాలని చెప్పి. ఇది ఇప్పుడు వ్లాగింగ్ చేయొచ్చు, ట్రావెలింగ్ రిస్క్ అయినా మోటో వ్లాగింగ్ ప్రాణాలతో తెగించి రిస్క్ అనమాట, చాలా రిస్క్ చేస్తున్నట్టే. సో ఇండియన్ రోడ్సే కాదు, మనకి తెలియని రోడ్స్లోని, అందులో మీరు టఫెస్ట్ రోడ్స్లోని సెలెక్ట్ చేసుకుని వెళ్ళడం కూడా అది గ్రేట్ అనమాట. నాకు ఆ విషయం కూడా నేను ట్రావెలింగ్లో నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. అంటే నేను ఇప్పటివరకు చూడలేదు, కానీ నేను ముందు నేను చూస్తాను, నీకు ఫాలో అవుతాను. అండ్ నీ ట్రావెలింగ్ వీడియోస్ గురించి నేను అంటే డిఫరెంట్, నాకు ఇలా అడ్వెంచర్ వీడియోస్ అంటే ఇష్టం కాబట్టి నేను ఫాలో అవుతాను, నీ వీడియోస్ చూస్తా అంటున్నాను. సో ఆ ట్రావెలింగ్ వీడియోస్ పక్కన పెడితే ఈ బెట్టింగ్ యాప్స్ నేను సపోర్ట్ చేయను. అండ్ ఈ ఫేక్ స్ట్రైక్స్ అనేది నేను న్యూట్రల్గా ఉంటాను. అండ్ ఈ క్యారెక్టర్ ఏదైతే లైక్ దిగజారిపోకుండా అండ్ ఫ్యామిలీ ఓన్లీ ఇష్టం వచ్చినట్టు తీయకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూట్రల్గా చెప్పుకుంటూ ఉండడంలో నేను బిఎస్వైకి అయితే సపోర్ట్ ఇస్తున్నాను ఈ విషయంలో. అండ్ కమింగ్ టు నాన్వేషణ, ఈ నాన్వేషణకి ఇప్పుడు ఏంటంటే లైక్ ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి నాకు ఎందుకో చాలా మదం ఎక్కిపోయింది అనిపిస్తుంది. ఏంటది, ఏం మాట్లాడుతున్నావు? రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కడికి రావాలి. ఇప్పుడు ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. ఎందుకంటే నిన్న ఎన్టీవీతో లైవ్ అయింది, లైవ్లోకి వచ్చాడు నాన్వేషణ. ఎన్టీవీ, కింగ్ చంద్రహాస్, సాయి ది గ్రేట్, లైక్ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. లైక్ ఇలా డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ నాన్వేషణ యాడ్ అయ్యి ఇప్పుడు జనరల్ ఆడియన్స్కి ఉన్న క్వశ్చన్స్ అడిగారు అనమాట నాన్వేషణకి. సో లేదు టాపిక్ పక్క వెళ్ళిపోతుంది అని పాయింట్ పక్క వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్పేవాడు కాదు. ఓకే, అదంతా బాగానే ఉంది. దానికి తర్వాత సాయి ది గ్రేట్ క్వశ్చన్ అడిగారు, దానికి మన రియాక్షన్ నేను ఎందుకు చేస్తామని అడగట్లేదు, అదే నేను చెప్పింది. 22 అన్న, మరి 22 సంవత్సరాలు మొడ్డే మొదలలేదు, మొదటిగా అదేంటన్నా అదే నాలెడ్జ్ ఏముంటది 22 సంవత్సరాలకి? మీకు అసలు ఎప్పుడైనా 1000 రూపాయలు సంపాదించాలి కష్టపడి ఎక్కడైనా గంటకి? అండ్ ఇది చూసిన తర్వాత ఇది అంటే నీకు అది ఎంత గేర పెరిగిపోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఏంటి 22 సంవత్సరాలు ఆడు ఏం మాట్లాడకూడదు, ఆడు బుర్ర పెరగదు. అండ్ ఇంకోటి ఆడు 1000 రూపాయలు కూడా సంపాదించలేదు. అంటే నువ్వు ఇప్పుడు డబ్బులు అంటే అది అహంకారం ఏం పెరిగిపోయిందో తెలియదు. ఇప్పుడు నీ దగ్గర కోట్లు ఉన్నాయి, ఇప్పుడు ఆడు 1000 రూపాయలు కూడా సంపాదించట్లేదు, ఆడు మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించకపోతే ఆడికి విలువ లేదు. అంటే ఒకప్పుడు నువ్వు డబ్బులు సంపాదించకుండా చాలా మాట్లాడావు, ఆ టైంలోని నీకు విలువ లేకుండా మేము చూడలేదు కదా, నీకు సపోర్ట్ చేసి నించున్నాం.
అలాగే జనాలకు ఉన్న డౌట్స్ని వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతుంటే ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చిందంటూ మాట్లాడి, అండ్ నిన్న లైవ్లో మనోడు మాట్లాడాడు నాన్ వెజ్ నా దేవి అరవపల్లి దేంట్లో కూడా అది ఎవరితో కొట్టది, అది 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 ఇండియాలో ఉంటది. ఆడికి దానికి ల్యాప్టాప్ కొనుక్కోరా ఇచ్చాడు మన గమ్మురవన్న, అందరికి వేసింది అదే. చెక్ చేసుకో. దాని పని ఏంటంటే మా రవణ కీప్ అది వైజాగ్ వెళ్ళేటప్పుడు దాన్ని దింగుతాడు. నీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నువ్వు అక్రమాలు కానీ ఏదైనా కానీ వాటికి ఏమనంటే నాకు తెలుసు అంటావు. అరే నా దగ్గర ఉంది కదా, ఇంటి పేరు కూడా చెప్పాను రా, చెక్ చేసుకో. వినే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ అన్వేష్ అనే అతను స్ట్రైక్స్ ఈ దేవి అని సంథింగ్ సో అండ్ సో అని చెప్పి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు. ఇది ఏమాత్రం న్యాయమో వినే మీరే చూడండి. నేను ఇక్కడికి వచ్చి మీ దగ్గర నుంచి న్యాయం అడగట్లేదు, ఎందుకంటే దానికి ఏం తీసుకోవాలనేది నాకు తెలుసు. ఆల్రెడీ నేను ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళాను, చాలా మందిని వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ కూడా రెడీ చేశాను. నేను లాస్ట్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బిఎస్వై మదర్కి క్యాన్సర్, వాళ్ళ అమ్మని ఇలా సికింద్రాబాద్ ఆ పాయింట్ గురించి మాట్లాడాను. కాకపోతే నిన్న లైవ్లో చూసిన తర్వాత ఇంకా దానికన్నా చాలా దారుణంగా మాట్లాడాడు వీళ్ళు లైవ్లో. సో ఎన్టీవీ వాళ్ళ లైవ్లో ఎవరైనా ఎంతమంది తక్కువ మంది చూసుంటారు, లైక్ 3000-4000 మెంబర్స్ చూసారంట. అండ్ ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయో నాకు తెలీదు. లైవ్ మొత్తం మధ్యలో ఉంటుంది కాబట్టి మొత్తం ఎంతమంది చూసారో తెలీదు, 3 hours ఉంటుంది కాబట్టి. పేరు అరవపల్లి, దేవి అరవపల్లి, అది లంజ. అది దాన్ని ఎన్ని మంది దిగినా సిగ్గులేదు దానికి. అది ఐఏఎస్ ఆఫీసర్ అట్లా లంజ కూతురు. నా చదువుని అన్నాడు, నన్ను డిఫేమ్ చేశాడు, నా కెరీర్ కూడా పోయింది ఆ గ్రూప్ వల్లే. నేను లాస్ట్ అటెంప్ట్ సివిల్స్ రాద్దాం అనుకున్న టైంలో నన్ను మెంటల్ హెరాస్మెంట్ చేశారు వీళ్ళు. నా కెరీర్ పోయినా పర్వాలేదు, ఇంకా అయిపోయింది. ఆ బూతులు ఎవరు, విజ్జుగౌడ్ వాళ్ళ మదర్ని, రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ని, ఇంకా ఎవరు బిఎస్వై వాళ్ళ మదర్ని. అండ్ ఆ మాటలు వింటుంటే ఇప్పుడు ఎన్టీవీ కూడా ఎన్టీవీ రోస్టింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని బూతులు మాట్లాడతాడు అంటే. రోస్టింగ్ ఒక ఎంటర్టైన్మెంట్లోని బూతులు అంటే తప్పని కాదు, ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తాడు. కానీ ఎన్టీవీ అన్నా వద్దన్నా ఏంటన్నా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే, అన్నా ఇంకో కాస్త మామూలుగా మాట్లాడన్నా ఊరికొరికే. అవునరా, ఇప్పుడు కాదు రోస్టింగ్ చేసేటప్పుడు కాటలు ఎగరబెట్టి దెంగావు, ఎన్ని బూతులు ఉంటాయరా, ఎన్ని విలేటోడే కదా. బూతులు మాట్లాడడం అని పర్సనల్ గా వెళ్ళడం రెండు వేరు కదన్నా. బూతులు మాట్లాడడం పర్సనల్ గా వెళ్ళడం రెండు వేరు కదా. మాట వినకుండా అంటే ఒక లైవ్ లోకి మనం వెళ్ళాం, వాడికి రెస్పెక్ట్ ఉండాలి, వాడి ఛానల్ ఒకటి ఉంది అనేది మినిమం ఆలోచించకుండా, అంటే నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే సత్యం, నిన్నే ఫాలో అయిపోవాలి, నిన్ను అన్నా నువ్వు దేవుడివి అలా హాయి చెప్తుంటే 2000-3000 ఉన్న సబ్స్క్రైబర్లకు వాళ్ళ హాయి చెప్తాయి, 2 million ఉన్న ఫస్ట్ నాకు చెప్పు అంటున్నాడు. మదం ఎక్కిన శాతలు అవి, వాడు నెత్తి మీద ఉన్నది మనకి మదం. ఇట్లా నన్ను గౌరవించాలి అందరూ నా కింద ఉండాలి ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళు ఫస్ట్ నాకు. ఇప్పుడు నీ పాయింట్ అర్థమైంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు నీ పర్సనల్కి వెళ్ళిపోతున్నారు. మెయిన్ పాయింట్ బెట్టింగ్ యాప్స్ నుంచి మెయిన్ పాయింట్ సైడ్ అయిపోతుంది అని చెప్పేసి నువ్వు అనడంలో తప్పులేదు, ఎందుకంటే సైడ్ ట్రాక్ అవుతుందని. కాకపోతే నువ్వే సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నావు యాక్చువల్గా. నేను 4 సంవత్సరాలకి దింగుతున్నాను తప్పు అని. నాకు ఇప్పుడు దెంగాలనిపించింది, 3 వచ్చింది, ఇప్పుడు దింగుతున్నాను అంతే. నువ్వే అన్నావు ఇది నీకు 3 వచ్చింది కాబట్టి ఇప్పుడు లేచింది అన్నావు. అంటే ఇది లైక్ నీకు బయస్ అనేది కొన్ని పర్సనల్గా ఉన్న దీని మీద చేస్తుంది, కానీ నిజంగా నీకు సమాజం మీద ఉన్న ప్రేమ, బెట్టింగ్ యాప్ నిజంగా అంతరించిపోవాలి అని చెప్పేసి నువ్వైతే చేయట్లా. అన్వేష్ బ్రోకి సడన్ గా బోర్ తెంగింది అనుకో, వదిలి తెంగుతాడు ఎవడు ఎటువంటి పోని. అన్వేష్ అన్నాక అంత సోయి ఉండదు, దేశం ఎట్టిపోతుంది, సమాజం ఎట్టిపోతుంది ఏముండదు. జర్రా ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ తక్కువ ఉన్నాయి, చూడండి రా చైనా వాళ్ళు ఎట్లున్నారా అంటాడు అంతే. అన్వేష్ అన్నకి దేశం మీద ప్రేమ ఉంది అనుకోవడం మూర్ఖత్వం. సన్నియాదం తొక్కేస్తే బెట్టింగ్ యాప్స్ అంతా తగ్గిపోద్ది అనుకోవడం నీ మూర్ఖత్వం, ఎందుకంటే అది నీకు తెలుసు అది అవ్వదని. నువ్వు కేవలం సన్నీ యాదవ్నే నువ్వు టార్గెట్ చేస్తున్నావు అని చెప్పడం కారణం అంటే నీ పర్సనల్గా నీకు నచ్చలేదు. ఎందుకంటే నీకు ట్రావెలర్ అవ్వండొచ్చు, నువ్వు మళ్ళీ మీ తమ్ముడు ఎవరో చచ్చిపోయి అలా ఏదో చెప్తున్నావు స్టోరీస్, అది నీ పర్సనల్లే కంప్లీట్గా. అది సొసైటీకి నువ్వు చేస్తున్న కాంట్రవర్సీకి ఎటువంటి సంబంధం అయితే లేదనిపించింది. ఫస్ట్ ఉమా బ్రోది ఏదో చేసిండు, అది దానికి సొల్యూషన్ లేదు ఇంతవరకు. కాంట్రవర్సీ చేసి దిగుతాడు, దానికి సొల్యూషన్ ఉండదు. సోలో వర్షన్ ఎంసీఆర్ అంటాడు, దాని సొల్యూషన్ ఏంటి ఇంతవరకు తెలియదు. ఈ వేదాంత్ టీవీ, ఎందుకంటే వేదాంత్ టీవీ కూడా గుడ్డిగా ఇప్పుడు వేదాంతి ఆడేవాడు ఆడేవాడు ఆడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఆడి గురించి ఏం తెలీదు.
ఇప్పుడు వేదం టీవీ ఆడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, కాకపోతే ఎప్పటి నుండి సోషల్గా చాలామంది హెల్ప్ చేస్తున్న లైక్ కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. సో ఆడు కూడా నువ్వు ఆడేం మాట్లాడు, ఆడేం తెలియదు అని ఇష్టం వచ్చినట్టు అంటే రెస్పెక్ట్, ఇప్పుడు జనాలకి రెస్పెక్ట్ అవ్వట్లేదు నువ్వు మినిమం. జస్ట్ ఆయన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు. దాంట్లో ఏంటంటే నేను మంచోని, అవతల వాళ్ళంతా లంగగాళ్ళు అని క్రియేట్ చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే నేను మళ్ళీ తిరిగి ఇచ్చేసాను అంటాడు. కానీ ఎంత ఇచ్చిందో తెలియదు, ఎంత వచ్చిందో తెలియదు. అన్వేష్ ఏంటంటే మంచి మ్యానిపులేటర్, గుద్దాలుగా దిమాగ్ ఉంటుంది, అది వేరే రకంగా ఉపయోగిస్తాడు. అదే ప్రాబ్లం. నీ సబ్స్క్రైబర్కి రెస్పెక్ట్ అవ్వట్లే. నాకు ఇప్పుడు నీ సబ్స్క్రైబర్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నీ సబ్స్క్రైబర్స్ నీ మాటే వినాలి, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటే నాకు అలాంటి నీ సబ్స్క్రైబర్ నాకు వద్దు. నీ అన్వేషణ ఛానల్ అయితే నేను చూస్తాను, నీ ట్రావెలింగ్ అయితే చూస్తాను, కానీ నాకు నీ క్యారెక్టర్ అయితే ఎంత డిగ్రేడ్గా మాట్లాడడం ఇది నీ స్టైల్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకైతే నచ్చలే. నా పర్సనల్గా అయితే నాకు నచ్చలేదు, కాబట్టి నేనైతే నిన్ను అన్సబ్స్క్రైబ్ అయితే చేస్తాను. లైక్ నీ ట్రావెలింగ్ అయితే నేను కన్ఫామ్గా చూస్తాను, ట్రావెలింగ్ చూడకుండా అయితే ఉన్నాను. నీ గర్వం, అహంకారం లైక్ అది ఎందుకో నాకు నచ్చలేదు. నీ గురించి వీడి గురించి వీడియో తీయాలి, మాట్లాడాలని చెప్పి పాయింట్స్ రాస్తే నీ అమ్మ సరిపోవట్లేదురా వాట్సాప్. ఎన్ని పాయింట్స్ తెలుసారా నీ గురించి? అరే రే 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 అసలు లైక్ జనాలు కూడా ఆడియన్స్ అసలు ఎందుకు చేస్తున్నారు? నిజంగా ఒకప్పుడు నాన్ వెజ్ అన్నాడు తెలుగు వాళ్ళు ఎరుపప్పులు అంటే నేను ఒప్పుకుంటాను. అంటే అందరిని అన్నట్లు 95% అలాగే ఉన్నారు, ఒక 90% గొర్రె కొడుకులో ఉన్నారు. ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకోకుండా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కడ ఎవరుంటే ఆడి దగ్గరికి అంతే, ఆడి దగ్గరికి వీడి దగ్గరికి ఆని తిట్టి ఈయన తిట్టి ఏదో సునకానందం అనమాట. అంటే పని లేకుండా లేదంటే అంతే, ఇంకా రెస్పాన్సిబిలిటీ ఏముండదు. లైక్ నిజం తెలుసుకుందాం ఆలోచన ఏముండదు, అంతే బుర్ర తక్కువ కూడా ఇష్టం వచ్చినట్టు చేసి చాలామంది క్రియేటర్స్ని అయితే మీరు సంకనాగం చేస్తున్నారు. నెగిటివ్ ఎలిగేషన్స్ ఆలోచించుకొని ఇప్పుడు నేను సాయి గ్రేట్ లో కూడా నాన్ వెజ్ ఏదో అంటే పాపం సాయి గ్రేట్ నేర్పించి అన్న వచ్చి 22 years ఉన్నాయి నీకు, నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటే కింద కామెంట్స్ లో 22 years చిన్నపిల్లడు అంటున్నారు. అరే బ్రో ఉన్నారా మీకు అట్లా బుర్రందరా పూక ఏం చేస్తారు అసలు? బుర్రలు పనిచేవి అసలు, అంతే గొర్రెలు అంతే, మనం చదువుకున్న గొర్రెలు ఇది అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మేమున్న భారత తల్లిని తిట్టాలి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నేను ఒక క్వశ్చన్ చేస్తే నా తల్లిని తిట్టాలి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నాకు ఏమైనా ప్రాబ్లం అయితే నువ్వు హెల్ప్ చేయవు. మరి ఎందుకు రా నువ్వు ఉన్నది? నా వల్ల నువ్వు 4 రూపాయలు సంపాదిస్తావు, మరి నీ వల్ల ఏంది రా సబ్స్క్రైబర్స్ ఉపయోగం? ఏమి లేదు. అండ్ ఈ వీడియో నువ్వనే కాదు, ఇంతకుముందు హర్ష సాయి మీద కూడా నేను వీడియో చేశాను. హర్ష సాయికి ఒకప్పుడు నేను ఫాలోవరే, కాకపోతే తను చూస్తున్న వాళ్ళని అంటే ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతారో, మీరు బాగా ఎంటర్టైన్ చేస్తారు అనుకునే వాళ్ళనే ఇష్టం వచ్చిన కథలు చెప్పేసి అంటే మనం ఏం చెప్తున్నా వాళ్ళు అమ్మేస్తారులే, మోసం చేద్దాం ఇష్టం వచ్చినట్టు అంటే నాకు అది నచ్చలేదు. నాకు అలాంటి గొర్రెల్లో ఉండడం నా క్యారెక్టర్ కాదు. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. సో అందుకే నేను నీ దాంట్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తాను, కానీ నిన్నైతే నేను ట్రావెలింగ్ అయితే చూస్తాను. సో అది నేను చెప్దాం అనుకున్నది. అండ్ గొర్రె బ్యాచ్ రెడీ అయిపోతారు. ఈ గొర్రె బ్యాచ్కి పాయింట్ ఎంతవరకు అర్థమైందో తెలీదు. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కరు ప్రతి భజన, ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప దేనికి గొప్ప? సో ఈ పాయింట్ అయితే నువ్వు ఎలాగో పట్టించుకోవాలనిపిస్తుంది. ఈ పాయింట్లు చెప్పడం వరకు నాకు చెప్పాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ. అండ్ ఈ కాంట్రవర్సీ వల్ల నిజంగా చాలామందికి దీనివల్ల హెల్ప్ అంటే లైక్ మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళు కూడా మానిటైజ్ చేసుకొని చాలామంది చేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి దీనివల్ల నేను స్టార్టింగ్లో చెప్పాను 2 బ్యాచ్ల కింద విడిపోయి కొట్టుకుంటున్నారని. చూడండి, బిఎస్వై టీంలో రవి తెలుగు ట్రావెలర్, విజయ్ గౌడ్, వేదాంతి ప్లేయర్స్ అనమాట. 11 మంది ప్లేయర్స్ వీళ్ళలో. అన్వేష్ టీమ్ లో పాషాబాయి, ఎస్ఆర్, కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం వీళ్ళందరూ బట్టి 2 మ్యాచ్లు చెప్తే ఎవరు నగ్గుతారంట. ప్రతిరోజు పని లేకుండా లైవ్లు పెట్టుకోవడం, 2 గ్రూపులుగా విడదీసుకోవడం, అండ్ ఆడిని తిట్టుకోవడం ఈయన తిట్టుకోవడం. అసలు ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది బెట్టింగ్ యాప్స్. అసలు బెట్టింగ్ యాప్స్ గురించి ఎవడు మాట్లాడకుండా బయస్ అనేది ఒక సపోర్ట్ అవ్వడు, నాన్ వెజ్ నాకు సపోర్ట్ అవ్వడు, ఎవడు గెలుస్తాడు? అది ఎక్కడికి వెళ్తుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను కేసు పెట్టిన తర్వాత ఆ ఛానల్ నేమ్ కూడా ఉంటది. వేరే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రావద్దంటే అలా బూతులు తిట్టేటప్పుడు మీరు ఎంకరేజ్ చేయకండి. అనవసరంగా మీరు
మీ లైఫ్, మీ ఛానల్ ఇన్ని రోజులు కష్టపడి చేసుకున్నది అంతా వృధా అయిపోద్ది. ఇంకోటి తెలివిగా ఏంటంటే అతని ఛానల్‌లో లైవ్‌లు పెట్టట్లా గమనించండి. ఎందుకంటే తన ఛానల్ పోలీస్ కేసులో ఇరుక్కొని అట్లా ఎళ్తదని మీ ఛానల్స్‌కొచ్చి పెడుతున్నాడు. అది గమనించారా అసలు మీరు? అది అర్థం కావట్లేదు జనాలకు, అంత తెలివి ఎక్కడుంది అసలుకి. మిమ్మల్ని మీరందరిని వాడుకుంటున్నాడు. మీకు అర్థం అవ్వట్లేదు. మీకు కావాల్సింది బెట్టింగ్ యాప్స్ ఆగడమా, లేదంటే బోయస్ అని యాదవ్ నాన్ వెస్ట్ని ఇద్దరు కొట్టుకోవడమా? ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలోనే లేక అందరికీ గొడవలు అయిపోతున్నాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఈ దీంట్లో ప్లస్ పాయింట్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే లైక్ ప్రతి ఒక్కరిలో ఉన్న నెగిటివ్ షేడ్స్, డార్క్ షేడ్స్ అయితే ఒక్కొక్కడు బయట పెట్టేస్తున్నాడు. అండ్ నెగిటివ్ ఏంటంటే లైక్ మనలో మనమే ఇప్పుడు రోస్టర్స్ కమ్యూనిటీలో రోస్టర్స్ కొట్టుకుంటున్నారు, ట్రావెలింగ్ కమ్యూనిటీలో ట్రావెలింగ్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. అలాగా ఎవడు పడితే ఇప్పుడు నార్మల్ అంటే ఎవడు పడతాడు ఒక బ్యాచ్ లాగా వెళ్ళిపోయి తెలుగు కమ్యూనిటీ అంటే లైక్ అందరూ యూనిటీగా ఉండాల్సిన దాంట్లో అందరూ లైక్ వాడి పర్సనల్గా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లు తెలుగు కమ్యూనిటీని అయితే పాడైపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకు మనం లైక్ బాగుందో మన పని ఏంటి ఎంటర్టైన్ చేయడం కదా, మనలో మనమే కొట్టుకొని ఈ జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనేది అయితే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను ఇక్కడ వార్నింగ్ ఇవ్వటం రాను, వద్దని చెప్పడానికి వచ్చాను. మనం బాగుందాం, ఓకే? మనం కూడా ఆలోచించాలి, జనాలు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా లైక్ ఏంటి, దేన్ని ఎంటర్టైన్ చేయాలి, ఏ పాయింట్ మనం ఎలా చూడాలి అనేది జనాలకు కూడా చాలా అవగాహన ఉండాలి. మనం జస్ట్ ఎంటర్టైన్మెంటే వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం నెక్స్ట్ పాయింట్ సొల్యూషన్. నాకు తెలిసి దీనికి సొల్యూషన్ అయితే లేదు. సొల్యూషన్ అయితే ఉన్నది అంటే ఎవడైతే దీని ఫౌండర్ ఉన్నాడో మెయిన్ ఆడ అయిపోవాలి, లేదంటే ఈ యాప్ అయిపోవాలి, ఇండియాలోకి రాకుండా అయిపోవాలి. సో ఆ పని అవ్వదు, ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుంది. సో ఇప్పుడు ఏకంగా ఐపీఎల్కే స్పాన్సర్ అంటే ఆడు ఇంకా ఎవరిని ఎక్కడ ఆపుతాం, ఇదైతే ఆగదు. ఇప్పుడు అందరూ బెట్టింగ్ యాప్స్లోనే ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ వల్లే ఆడుతున్నారు అంటే అది అవ్వదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఆడుతున్నారు. ఇప్పుడు 3 ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్సే 10 మందిలో 3 ఉన్నారు. వాళ్ళు ఆడతారు. ఒకడు 100లో బెట్టేస్తాడు, ఒకడు 1000లో బెట్టేస్తాడు, ఇంకోటి 1,00,000లో బెట్టలేస్తున్నాడు. వీళ్ళందరూ ఆఫ్లైనే. ఆన్లైన్ అంటే ఇప్పుడు లైక్ మీరు యూట్యూబ్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ అయితే కాదు. వాళ్ళు పర్సనల్గా వాడికి ఆడాలని ఉంది కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు. ఇలా చాలామంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తేనే, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నారు, లేదా బయస్ అని ఏదో చెప్తున్నాడు, ఆడు చెప్తున్నాడు, ఈడు చెప్తున్నాడు అని కాదు. ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలన్నారు, ప్రతి ఒక్కరికి వచ్చేస్తున్న వాళ్ళందరికీ ఇందులో వెళ్ళి సరదాగా ఆడుతున్నారు అనమాట. సో యూట్యూబర్స్ అనేది ఇంకొంచెం దగ్గర చేస్తుంది అంతే. యాక్సెస్ డైరెక్ట్గా లింక్ కొడితే అకౌంట్ ఓపెన్ అయిపోవడం అనే వరకు చేస్తుంది కాబట్టి యూట్యూబర్స్ అనేది కొంచెం ఎత్తుగా ఎక్కువ హ్యాండ్ ఉంది కంపేర్ టు బయట సెలబ్రిటీస్తో పోల్చుకుంటే. సో సొల్యూషన్ ఏంటంటే ఇంకా ఎవరిదాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే. ఇంకా ఎవడి ప్రాణం ఆడి ఇష్టం కాబట్టి ఆడి ప్రాణం ఆడి చేతుల్లోనే ఉంది. సో బెట్టింగ్లోకి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటే బెట్టింగ్లోకి వెళ్ళి చచ్చిపోవడమే. సిగరెట్ కాల్చి చచ్చిపోదాం అంటే సిగరెట్ కాల్చి చచ్చిపోవడమే. ఎవడి ప్రాణం ఆడి చేతిలోనే ఉంటుంది. సో ఎవడికాడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే. ఎంత సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవడేం చెప్పినా వాడి ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లో వాడి ఫోన్ దగ్గర కూర్చొని ఆపలేం కదా. సో చెప్పడం వరకు చెప్తారు, ఇంకా దీనికి మనం ఇంకేం చెప్పలేము. అండ్ లాస్ట్ పాయింట్ రోస్టింగ్ కమ్యూనిటీ. పవర్ నేను ఎన్టీవీ ఛానల్ చూస్తే నిజంగా జాలి అనిపించింది. గేమర్స్ కి నాకు బిగ్గెస్ట్ కాంట్రవర్సీ అది. లాస్ట్ రోస్టింగ్ కమ్యూనిటీకి జరిగిన పెద్దట్లో గేమింగ్ కి నాకు ఆ టైంలో మన రోస్టింగ్ కమ్యూనిటీలో ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది మెసేజ్లు చేశారు, ఎంతమంది స్టోరీలు పెట్టారు, ఎంతమంది కామెంట్లు పెట్టారు. టాప్ ఏదైతే టాప్ క్రియేటర్స్ ఉన్నారో మన రోస్టింగ్ కమ్యూనిటీ టాప్ యూట్యూబర్స్ ఎవరు దేకలేదు. నిజం, ఎందుకంటే రోస్టింగ్ కమ్యూనిటీ పేరుకి రోస్టర్స్ ఉన్నారు కానీ నిజంగా తను చెప్పిన తర్వాత అవును నిజంగా కమ్యూనిటీ అనేది నిజంగా లేదనిపించింది. ఎందుకంటే లైక్ మొన్న 301 డైరీస్ భార్గవ్ చేసింది కూడా నాకైతే లైక్ కరెక్ట్ అనిపించలా. ఎందుకంటే ఇప్పుడు హోస్ట్కి కూడా టూ హెడ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారికి బిగ్ బాస్ అనేది ఇష్టం లేదని చెప్తారు, కానీ బిగ్ బాస్ వచ్చి హోస్ట్ చేసి నంబర్ 1 ఛానల్, నంబర్ 1 గేమింగ్, అదే నంబర్ 1 షో అని చెప్పేసి అంటారు. అలాగే ప్రతి ఒక్కరికి 2 పర్సనల్ అభిప్రాయాలు అయితే ఉంటాయి. సో ఈ విషయం కూడా నువ్వు తెలియకుండా లైక్ అంటున్నావు. కింగ్ చంద్రాస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా నువ్వు వెళ్ళలేదు. నేను వీడియో పెట్టేస్తా, అలా నాకు రికార్డింగ్ ఉంది నా దగ్గర. అరే నేను చెప్పేది బిఎస్వై బ్రో, సరే బ్రో నువ్వు
నువ్వు నాకు పెద్ద మ్యాన్ లాగా నువ్వు మ్యానిపులేట్ చేసావు ఇప్పుడు దాకా. డోంట్ బిహేవ్ లైక్ ఇట్. ఫస్ట్ లిసన్ టు ద పర్సన్. మాడప్పుడు చెప్పేది విను. నేను ఇక్కడ హోస్ట్ గా ఉన్నప్పుడు నేను నా ఒపీనియన్ పెట్టకూడదు, పెట్టలేదు. బయటకు వెళ్ళిన తర్వాత నేను నా ఒపీనియన్ నేను మాట్లాడతాను కదా, అక్కడ మ్యూట్ లో లేకపోతే నా తప్పదు. ఇట్ వాస్ మై మిస్టేక్, నేను మ్యూట్ పెట్టలేదు. సో ఇలా రోస్టింగ్ కమ్యూనిటీ మధ్యలోనే లైక్ గొడవలు అయిపోవడం అండ్ ఇంటికి కారణం ఆ పెద్ద మనిషే. అండ్ ఈ రోస్టింగ్ కమ్యూనిటీని కొంచెం సొసైటీకి లైక్ లైన్లో పెట్టే పవర్ అయితే ఉన్నది అనిపిస్తుంది నా దృష్టిలో. ఎందుకంటే మనం చూసుకుంటే లైక్ యూట్యూబ్లో ఎంతోమంది స్క్రాప్ అందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళకి లైక్ వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని జనాలకి తెలిసేలా చేసింది, వాళ్ళు అలాంటి వాళ్ళు జనాలకు తెలిసేలా చేసింది రోస్టింగ్ కమ్యూనిటీ. సో వీలాంటి వాళ్ళు ఉండడం వల్ల లైక్ అవతలాడు చేసిన తప్పుని కొంచెం జంకుతాడు ఎంతైనా. సో ఆ రోస్టింగ్ కమ్యూనిటీకి అంత పవర్ ఉంది నా దృష్టిలో. వీళ్ళు గట్టిగా తలుచుకుంటే ఒకరిని నేల అయినా నాకేం చేస్తారు తలుచుకుంటే. ఎంతోమంది రోస్టర్స్ ఎంతోమందిని వేసుకున్నారు. సో దీన్ని ఇంకా అందరూ ఒక కమ్యూనిటీ లాగా దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఎన్టీవీ మాటలు విన్న తర్వాత సో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. సో ఇది నా ఒపీనియన్. యూట్యూబ్ లో చాలా తక్కువ కొలాబులు చేసే ఫ్యాక్ట్ ఛానల్స్, బట్ కంపేర్ టు రోస్టింగ్ కమ్యూనిటీ ఫ్యాక్ట్ ఛానల్స్ కొలాబ్స్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు చెప్పు రోస్టింగ్ కమ్యూనిటీలో కొలాబులు చెప్పు. నువ్వు ఒక 3 కొలాబులు చెప్పు, ఎక్కువ వద్దు నీకు 3 కొలాబులు. సో నేనైతే రెడీగా ఉన్నా ఎవరితో అయినా కొలాబ్ చేయడానికి. కాకపోతే నేను ఎందుకు ఎవరిని కొలాబ్ ఇప్పటివరకు మెసేజ్ చేయలేదంటే, మిమ్మల్ని నేను నన్ను పరిచయం చేసుకోవాలంటే నా పోర్ట్ఫోలియో నేను ఒకటి బిల్డప్ చేసుకోవాలి కదా. సో మినిమం నేను ఒక 2-3 వీడియోలు మంచి రోస్టింగ్ వీడియోస్ ఏమైనా ఉన్నాయి అంటే నేను చూపించుకోవడానికి ఉంటుంది, నేను కొంచెం చేస్తానని మీకు చూపించుకోవడానికి ఉంటుంది. సో అందుకు నేను ఎవరికి మెసేజ్ చేసి కొలాబ్ గురించి అడగల. కన్ఫామ్గా ఇంకొక 2-3 వీడియోస్ చేసిన తర్వాత కొలాబ్కి అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. ఎవరో ఒకరికి కొలాబ్ అయితే నేను చేస్తాను. సో ఇది నేను చెప్దాం అనుకున్నది. అండ్ ఈ పైన ఉన్న 7 పాయింట్స్ అంతా ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఇది చెప్పాలనిపించింది, పాయింట్ గురించి అవేర్ చేయాలనిపించింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరో స్వార్థానికి ఎవరో ఆడుతున్న నాటకంలో ఆడియన్స్ బలిపశువులు అవ్వద్దు. ఎందుకంటే మీరు చాలా అమాయకులు. ఎలాంటి అమాయకులు అంటే, వీడు దొంగ అయినా లంగ అయినా, వీడు వ్యభిచారం చేసినా, రేపొద్దుగాల నీ తల్లిని తిట్టినా వీడు మంచోడే అని చెప్తావు. ఎందుకు తెలుసా? వాడు నిన్ను ఆ ఫోబియోకి తీసుకెళ్ళిపోయినాడు. ఇక నువ్వు బయటికి రావాలంటే కష్టం. ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నిటికన్నా డేంజర్ ఇది. దీంట్లోకి పోయినోడు బయటకు అంత ఈజీగా రాలేడు. లైక్ ఎవడు స్వార్థానికి వాడు ఆడుకుంటున్నారు, అట్ లాస్ట్ బలిపశువులు అవుతుంది మాత్రం ఆడియన్సే. సో అందుకు ఆడియన్స్కి అంతా తెలియాలి. అండ్ ఈ రోస్టింగ్ కమ్యూనిటీ కూడా కొంచెం మనకు కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి, అండ్ ఈ నాన్వేషణ బిఎస్వై అందరి గురించి ఉన్న నెగిటివ్ పాజిటివ్ పాయింట్స్ అన్నీ కొంచెం చెప్దామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ. ఒకవేళ ఒక్కడైనా ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తారంటే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అంతా చూసినందుకు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే షేర్ చేయండి. సో మంచి వీడియోస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. చదువు మీద దృష్టి పెట్టి IAS ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా కానీ